యెషయా గ్రంథము 16వ అధ్యాయము. మోవాబీయులు యూదాలో ఆశ్రయము బడయుట. ఎడారిలోని సెలా నగరము నుండి ప్రజలు యెరూషలేమున రాజ్యము చేయు రాజుకు గొర్రెపిల్లను కాన్కగా పంపుచున్నారు. అర్నోను రేవు వద్ద మోవాబు స్త్రీలు గూటి నుండి ఎగురగొట్టబడిన పక్షుల వలె అటూనిటూ తిరుగాడుచున్నారు. మీరు మాకు సలహా నిండు, మాకు నిర్ణయములు చేసి పెట్టుడు. మధ్యాహ్నమున చల్లని నీడనొసగు చెట్టు వలె మీరు మమ్ము సంరక్షింపుడు. మేము కాందిశీకులము కాన శత్రువుల కంటబడనీయకుండా మమ్ము దాచియుంచుడు. మేము మోవాబు నుండి పారిపోయి వచ్చితిమి, ఇప్పుడు మీ చెంత వసింతుము. మమ్ము చంపగోరు వారి నుండి మీరు మమ్ము కాపాడుడు అని మోవాబీయులు యూదీయులను అడుగుదురు. శత్రువులేక దేశమును పీడింపరు, నాశనము చేయరు. దేశమును ధ్వంసం చేయువారు గతింతురు. అప్పుడు దావీదు వంశజుడొకడు రాజగును. అతడు నమ్మదగిన తనముతో కరుణతో ప్రజలను పాలించును, న్యాయమును జాగ్రత్తగా పాటించును, ధర్మము కొరకు తప్పించిపోవును. మోవాబు గూర్చి విలాపగీతము. మేము మోవాబీయులు గర్వాత్ములని వింటిమి, వారు అహంకారపూరితులని తెలుసుకుంటుమి. కానీ వారి పొగరుబోతుతనము ఎందుకు పనికిరాదని యూదీయులు పలుకుదురు. కావున మోవాబీయులెల్లరూ గూడి తమ దేశము కొరకు శోకింపవలెను. వారు కిర్హరేసేతున తాము భుజించుచూ వచ్చిన ద్రాక్ష పండ్ల మోదకములను తలంచుకుని నిరాశతో విలపింతురు. హెష్బోను సిబ్మా ద్రాక్ష తోటలు నాశనమైనవి. పూర్వము అన్యజాతుల రాజులు ద్రాక్షారసము త్రాగి మత్తెక్కియుండెడివారు. పూర్వము ఆ ద్రాక్షాలు యాసేరు నగరం వరకు, ఎడారి వరకు కూడా వ్యాపించి ఉండెడివి. వాని తీగలు మృత సముద్రము వరకు విస్తరించి ఉండెడివి. కనుక నేను యాసేరు కొరకు శోకించినట్లే సిబ్మా ద్రాక్షల కొరకు శోకింతును. హెష్బోను ఎలయాలను కన్నీళ్లతో తడుపుదును, వానిలో పంట ఏమీ పండదు. కనుక ప్రజలు ఆనందముతో కేకలిడరు. సారవంతమైన తోటలలో నుండి సంతోషము సమసిపోయెను. తోటలలో ఆనందముతో కేకలిడువాడు కాని, పాటలు పాడువాడు కాని లేడు. ద్రాక్ష గెలలను త్రొక్కి రసము తీయువారు లేరు. సంతోషనాదములు అడుగంటినవి. కావున నేను మోవాబు కొరకు తంత్రీ వాయిద్యము వలె కంపించిపోవుచున్నాను. కిర్హరేసు కొరకు పరితపించుచున్నాను. మోవాబు ప్రజలు ఆయాసముతో కొండల మీదకి ఎక్కిపోయిన, దేవళములో ప్రవేశించి ప్రార్థనలు చేసిన ప్రయోజనమేమీ ఉండబోదు. పూర్వము ప్రభువు మోవాబు గూర్చి పలికిన సందేశమిట్టిది. కాని ఇప్పుడు ఖచ్చితముగా 3 ఏండ్లలోనే మోవాబు గొప్ప సంపదలన్నీ నాశనమగును. ఆ దేశపు మహాప్రజలలో కొద్దిమంది మాత్రమే మిగులుదురు, వారు బలహీనులగుదురు అని ప్రభువు పలుకుచున్నాడు. 17వ అధ్యాయము. దమస్కు గురించి దైవవాక్కు. దమస్కు ఇక పట్టణముగా మనజాలదు, అది శిథిలముల ప్రోవగును. సిరియా నగరములు నిర్మానుష్యమగును. ఆ నగరములలో పశువులు మేత మేయును, పశువులచట విశ్రమింపగా
వానినెవడు అదలింపడు. ఇజ్రాయేలు దేశము రక్షణ కోల్పోవును, దమస్కు రాజ్యమును పోగొట్టుకొనును. సిరియా దేశమున మిగిలియున్నవారు ఇశ్రాయేలీల వలె అవమానము పాలగుదురు. ఇది సర్వశక్తిమంతుడైన ప్రభువు వాక్కు. ఆ దినమున ఇజ్రాయేలు గొప్పతనము సమసిపోవును. ఆ దేశము తన సంపదను కోల్పోయి పేదదగును. ఆ దేశము గతి కోతగాడు పండిన దంట్లను చేతులలోనికి తీసుకొని వాని వెన్నులు కోసినట్లుండును. రెఫాయిము లోయలో పంటను కోసినట్లుండును. కొన్ని పరిగెలు మాత్రము మిగులును. ఒలీవు చెట్టు పండ్లు దులపగా మీది కొమ్మ మీద 2-3 పండ్లు గాని, క్రింది కొమ్మ మీద 5-6 పండ్లు గాని మిగిలి ఉన్నట్లుండును. ఇశ్రాయేలు దేవుడను ప్రభువునైన నేను పలికిన పలికిది. విగ్రహారాధన అంతమగును. ఆ దినమున ప్రజలు తమ సృష్టికర్త ఇజ్రాయేలు పవిత్ర దేవుడైన ప్రభువును చూచెదరు. వారు తాము స్వయముగా నిర్మించిన ఆరాధనా పీఠములను ఆశ్రయింపరు. తాము పాతిన అషేరా దేవత కొమ్మలను గాని, తాము నిర్మించిన ధూపపీఠములను గాని ఆశ్రయింపరు. అన్య దేవతల వనములు. పూర్వము ఇజ్రాయేలీలు వచ్చుట చూచి అమోరీలు, హివ్వీలు భయముతో పారిపోవుచు తమ నగరములను నిర్మానుష్యము కావించుకొనినట్లే ఆ రోజున మీ నగరములు నిర్మానుష్యమగును. మీరు మీ రక్షణకర్త అయిన దేవుని విస్మరించితిరి. మీకు బలము నొసగు ప్రభువును మరచిపోతిరి. పైగా మీరు అన్యదేవతకు వనములు నాటితిరి, పరదేవతకు కొమ్మలు నాటితిరి. ఆ వనములు మీరు నాటిన ఉదయములనే చిగిర్చి పూలు పూచిన ఆ పొలములు పంట పండవు. మీరు ఆపదకు తీరని బాధకు గురి అగుదురు. అన్యజాతులు దాడి చేయుట. బలము గల జాతులు ఆర్భాటము చేయుచున్నవి, సముద్రము వలె గర్జించుచున్నవి, కడలి అలల వలె ఘోషించుచున్నవి. అన్యజాతుల వారు కడలి అలల వలె సమీపించుచున్నారు. కాని ప్రభువు వారిని మందలింపగా వారు వెనుకకు మరలుచున్నారు. పెనుగాలికి కొండల మీద ధూళివలె, సుడిగాలికి చెత్తవలె కొట్టుకుని పోవుచున్నారు. వారు సాయంకాలమున భయము పుట్టింతురు, కాని వేకు అగునప్పటికీ మటుమాయమగుదురు. మనల కొల్లగొట్టు వారి గతి ఇట్టిది, మనల దోచుకొని వారి గతి ఇట్టిది. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము. అన్యజాతులకు తీర్పు, శిక్ష నెరిగించుట. ప్రభువిట్లనుచున్నాడు, ఆ కాలమున యూదా యెరూషలేములకు మరల సౌభాగ్యమును వసగుదును. నేను జాతులన్నిటినీ ప్రోగు చేసి యెహోషాఫాతు లోయకు కొనివత్తును. వారు నా సొంత ప్రజలకు చేసిన కీడునకు కాను నేను వారికచట తీర్పు తీర్తును. వారు ఇశ్రాయేలీయులను జాతుల మధ్య చెల్లాచెదరు చేసి నా దేశమును తమలో తాము పంచుకొనిరి. వారు బందీలైన నా ప్రజల కొరకు చీట్లు వేసుకొనిరి. వేశ్యల పొందు కొరకు బాలకులను అమ్మివేసిరి. మద్యమును కొని త్రాగుటకు కాను బాలికలను విక్రయించిరి. తూరు, సీదోను, ఫిలిస్తీయుల నేరము. తూరు, సీదోను, ఫిలిస్తీయా దేశములారా, మీరు నాకేమి అపకారము చేయగోరుచున్నారు? మీరు నాకు ప్రతీకారము చేయనించుచున్నారా? అట్లయినచో నేనే మీకు శీఘ్రముగా ప్రతీకారము చేయుదును. మీరు నా వెండి బంగారములను కొనిపోయితిరి,
అమూల్యములైన నా నిధులను మీ దేవలములోనికి తీసుకుని పోయితిరి. యూదా యెరూషలేము జనులను వారి దేశము నుండి దూరముగా కొనిపోయి గ్రీకేయులకు అమ్మివేసితిరి. నేను మీరు అమ్మివేసిన తావుల నుండి వారిని మరలా కొనివత్తును. మీరు వారికి చేసిన కీడులనే నేను మీకు చేయుదును. నేను మీ కుమారులను కుమార్తెలను యూదావాసులకు అమ్మింతును. వారు వారిని దూరమున వసించు షబా జాతికి అమ్మివేయుదురు. ఇది ప్రభువునైన నా వాక్కు. జాతులకు పిలుపు. అన్యజాతులకు ఇట్లు ప్రకటన చెయ్యుడు. మీరు యుద్ధమునకు సన్నద్ధులు కండు. మీ యోధులను పిలువుడు. మీ సైనికులను ప్రోగు చేసుకుని పోరునకు నడువుడు. మీ నాగటి కర్రులతో కత్తులను చేసుకొనుడు. మీ కొడవళ్లతో ఈటెలను చేసుకొనుడు. దుర్బలుడు కూడా నేను యోధుడును అనవలెను. ఇరుగు పొరుగు జాతుల ప్రజలారా, మీరు శీఘ్రమే రండు. లోయలో ప్రోగు కండు. ప్రభు ఆ ప్రజల మీద పడుటకు నీ సైన్యమును పంపుము. జాతులు సిద్ధమై యెహోషాఫాతు లోయకు రావలెను. ఇరుగు పొరుగు జాతుల జనులకు తీర్పు చెప్పుటకు ప్రభువునైన నేను ధర్మపీఠమును అధిష్ఠింతును. ఆ జనులు మిగుల దుష్టులుగాన పండిన పంట వలె వారిని కొడవళ్లతో కోసివేయుడు. ఘాటిలోని ద్రాక్షలను వలె వారిని త్రొక్కివేయుడు. తొట్లు రసముతో నిండిపోవును. తీర్పు లోయలో ప్రజలు గుంపులు గుంపులుగా ప్రోగైరి. అతడ తీర్పు రోజు ఆసన్నమైనది. ప్రభువు రోజు. సూర్యచంద్రులను చీకట్లు క్రమ్మును. తారలు కాంతిని కోల్పోవును. ప్రభువు సియోను నుండి గర్జించుచున్నాడు. యెరూషలేము నుండి ఆయన కంఠధ్వని వినిపించుచున్నది. భూమి ఆకాశములు కంపించుచున్నవి. కాని ప్రభువు తన ప్రజలకు ఆశ్రయమగును. ఇశ్రాయేలీయులకు రక్షణ దుర్గమగును. ఇశ్రాయేలీయులారా, అప్పుడు మీరు నేను మీ దేవుడనని ప్రభువునని గుర్తింతురు. నేను నా పవిత్ర నగరమైన సియోనున వసింతును. యెరూషలేము పవిత్ర నగరమగును. అన్యజాతులు దానిని జయింపజాలవు. ఇశ్రాయేలీయులకు బంగారు భవిష్యత్తు. ఆ కాలము వచ్చినప్పుడు పర్వతములు ద్రాక్ష తోటలతో నిండియుండును. కొండలు పశువులతో నిండియుండును. యూదా నదులన్నీయు నీటితో నిండియుండును. దేవుని మందిరము నుండి ఒక ఏరు పారి షిత్తీము లోయను తడుపును. ఐగుప్తు పాడుబడును. ఎదోము ఎడారి అగును. ఆ దేశముల ప్రజలు యూదా మీదికి దాడి చేసి నిర్దోషుల నెత్తురు నొలికించిరి. నేను హతులైన వారి తరపున పగ తీర్చుకొందును. దోషులను శిక్షింపక వదలను. కాని యూదాలో ప్రజలు సదా వసింతురు. యెరూషలేమున తరతరముల వరకు నరులు నివసింతురు. ప్రభువునైన నేను సియోనున వాసము చేయుదును. సామెతల గ్రంథము 10వ అధ్యాయము. ధర్మాత్ముని పలుకులు చాలామందికి లాభము చేకూర్చును. మూఢుని మూర్ఖత అతనికే చావు తెచ్చిపెట్టును. దేవుని దీవెన వలన సిరులబ్బును. స్వయం కృషి వలననే సంపదలు కలుగవు. దుష్కార్యముల వలన మూర్ఖునికి వినోదము కలుగును. కాని జ్ఞానార్జనము వలన జ్ఞానికి ప్రమోదము కలుగును. దుష్టుడు దేనికి భయపడునో అది ఏ అతనికి సంభవించును. కాని ధర్మాత్ముని కోరికలు ఫలించును. కారుణ్య స్వర